అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. ఒక మగవాడు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో మనుషులు రెండు రకాలుగా ఉంటారు. అవసరం ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకునేవాళ్ళు, అవసరం తీరాక కాళ్ళతో తొక్కేసేవారు. రెండు రకాలుంటారు. ముఖం చూసి పలకరించే వారికంటే మనసు తోడుంటే మనసులే కరువయ్యే కాలం ఇది. అవసరం ఉన్నప్పుడు నువ్వు లేకపోతే నేను లేను అనే మనుషులు అవసరం. అవసరం తీరాక నువ్వు అసలు ఎవరో నాకు తెలీదు అని ముఖం చాటేసేవారు కొందరు. రక్తం పంచుకొని పుడితేనే బంధువులెవరు, కష్టంలో తోడుంటే వారు మన మనుషులు, ఆప్యాయతలు కలిగిన వారవుతారు. రక్త సంబంధం కంటే కృతజ్ఞతాభావంతో ఉన్న సింహం గర్జించినప్పుడు అడవి మొత్తం గజగజ వణికిపోతుంది. ఎందుకంటే దానికి తన శక్తి మీద అంత నమ్మకం. నీలో కూడా అలాంటి ఒక శక్తి అనేది దాగి ఉంది. అదే భయం. అదే ఆ భయం అనే ఒక సంఖ్యలను తెంచుకొని బయటికి రా. లోకం ఏమనుకుంటుందో అని ఆలోచించడం మానేసి, ఎందుకంటే నువ్వు చరిత్ర సృష్టించిన రోజు అదే లోకం నీ వెనుక నడుస్తుంది కాబట్టి. నీ సంకల్ప బలం గట్టిదైతే గమ్యం ఎంత దూరమైనా నీ పాదాల చెంత చేరాల్సిందే. గుర్తుపెట్టుకో మిత్రమా, మనిషి చనిపోయిన తర్వాత ఏడ్చే కోటి మంది కంటే కూడా బతికున్నప్పుడు పలకరించే ఒక్క మనిషి చాలు. ఆ ఒక్క మనిషిని సంపాదించుకోవటం చాలా మేలు. ఈ లోకం చాలా వింతైనది. నువ్వు బాగుంటే ఓర్వలేరు, కష్టాల్లో ఉంటే సహాయం అనేది అస్సలు చేయరు. ఇక విజయానికి వస్తే ఓర్వలేక కుళ్ళుకొని చచ్చిపోతారు. అలాంటి వారు ఉన్న ఈ యొక్క లోకంలో, సమాజంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించలేకపోతే అది నీ సామర్థ్యం తక్కువ అని కాదు, నీ ప్రయత్నం సరిపోలేదు అని అర్థం. గుర్తుపెట్టుకో. అలలు ఎగసపడితేనే సముద్రానికి అందం, అలానే కష్టాలు ఎదురైతేనే మనిషి ఎదుగుదలకు అందం. కింద పడటం అంటే ఓడిపోవటం కాదు, పడిన చోటే ఓడిపోవటం అనేది అసలైన ఓటమి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. నీ ప్రయాణం ఎక్కడ మొదలైందో, నువ్వు ఎన్ని అడ్డంకులు దాటి వచ్చావో తెలుస్తుంది. ఆ ధైర్యమే నిన్ను ఒక గమ్యం వైపు నడిపిస్తుంది. ఈ లోకం ఏమనుకుంటుందో అని భయపడితే నువ్వు చచ్చే వరకు భయపడుతూనే ఉండాలి మిత్రమా. అదే లోకాన్ని కాదు అని వెళ్తే ఏం చేస్తుంది? ఏమీ చేయదు. నీకంటూ నువ్వు ఉంటావు. నీకంటూ ఎవరూ లేకపోయినా నువ్వు ఉంటావు. పుట్టినప్పుడు ఒంటరివి, చచ్చేటప్పుడు ఒంటరివి. మధ్యలో వచ్చే ఈ బంధాలు, బాంధవ్యాలు అన్నీ కేవలం ఒక నాటకమే. నీ రాజ్యాన్ని నువ్వు ఏలు, కానీ తాకట్టు పెట్టకు. డబ్బు ఉంటే నీ శత్రువు కూడా నీ బానిసవుతాడు. అదే డబ్బు లేకపోతే నీ కన్న తండ్రి కూడా నిన్ను భారం అనుకుంటాడు. రక్త సంబంధం, ప్రేమ, స్నేహం ఇవన్నీ కేవలం సినిమాల్లోనే. బయటి ప్రపంచంలో రూపాయి ఉంటేనే నీకు రూపం, అధికారం ఉంటేనే నీకు అడ్రస్. నీ జేబు ఖాళీ అయిందా, నీ నీడ కూడా నిన్ను అసహించుకుని దూరం పారిపోతుంది అని తెలుసుకో. నీతో కలిసి తింటూ, నీ ఇంట్లో ఉంటూ, నీ వెనుక గోతులు తవ్వే వెధవలకి కొందరు ఉంటారు. జాగ్రత్త, వీళ్ళు శత్రువుల కంటే చాలా ప్రమాదం మిత్రమా. ప్రాముఖరిస్తే ప్రాణం పోతుంది, కానీ నమ్మినవాడు వెన్నుపోటు పొడిస్తే మాత్రం ప్రాణం ఉన్నంత కాలం నరకమే. నీకు ఇలాంటి వాళ్ళను క్షమించడం అంటే నిన్ను నువ్వు పూర్తిగా చంపుకోవడమే. అందుకే ఒక్కసారి వెన్నుపోటు పొడిచిన వాడిని మళ్ళీ అస్సలు నమ్మకు. వారితో జాగ్రత్తగా ఉండు. నీ అసలైన పోటీ పక్కవాడితో కాదు, నీతోనే. నిన్నటి కళ ఈరోజు నువ్వు ఎంత మెరుగైతే ఉంటుందో అదే ముఖ్యం. నీ మనస్సాక్షి అనేది నిన్ను అభినందిస్తే చాలు. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ముందుకు నడువు. ఇక ఎవరైనా సరే నీపై రాళ్ళు వేసినా ఏది కోట కట్టుకోవాలి, కానీ బాధపడకూడదు. విమర్శించే నోళ్ళుంటాయి. ఆ విమర్శించే నోళ్ళకి అసలైన విజయం అనేది నువ్వు చూపించి వారి నోరు మూయించాలి. మౌనం నీ బలహీనత కాకూడదు, అది నీ తదుపరి యుద్ధాన్ని సిద్ధమయ్యే ఆయుధం కావాలి. అందుకే తలరాతను నమ్మి కూర్చుంటే తలవంపులు తప్పవు, కష్టాన్ని నమ్ముకుంటే విజయాలు వరిస్తాయి. గమ్యం తెలియని ప్రయాణం కష్టం కావచ్చు, కానీ నువ్వు వేసే ప్రతి అడుగు పట్టుదల అంటే అదే దారి కనపడుతుంది. ఈరోజు నీకున్న అందం, హోదా వాటితో విర్రవీగుతున్నావా? కాలం ఒకేలా ఉండదు. ఈరోజు నువ్వు ఎవరినైతే తొక్కేయాలని చూస్తున్నావో రేపు అదే వ్యక్తి నీ యొక్క సమాధిపై నిలబడే రోజు వస్తుంది. నువ్వు విర్రవీగిన ప్రతి రాయి, నువ్వు చేసిన ప్రతి మోసం వడ్డీతో సహా
నీకు తిరిగి వస్తుందని గుర్తుంచుకో. కాబట్టి జాగ్రత్తగా ఉండు. కాలం ఎప్పుడూ కూడా నీకు దాసోహం పలకదు. కాలానికి తగ్గట్టే నువ్వు వెళ్ళాలి. కాబట్టి కాలానికి భయపడాలి. కాలానికి అనుగుణంగా ఉండాలి. నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. నిన్ను నువ్వే కాపాడుకుంటావు. కాలం లెక్క తేల్చేటప్పుడు ఏ దేవుడు కూడా నిన్ను కాపాడలేడని గుర్తుంచుకో. నిద్రలో వచ్చేది కలలు కావు. నిన్ను నిద్రపోనివ్వకుండా చేసేవి నిజమైన కలలంటే. చెమటలు చుక్కలు చిందించకుండా చరిత్ర సృష్టించినవాడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు మిత్రమా. ఈరోజు నువ్వు పడే కష్టం రేపు నీకు గర్వకారణమవుతుంది. ఓటమి అనేది ముగింపు కాదు, అది ఒక కొత్త పాఠానికి ప్రారంభం. తప్పులు చేయడం మానవ సహజం, కానీ చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేయడం అసలైన అపజయం అంటే. ప్రతి దెబ్బ నిన్ను పడగొట్టడానికి కాదు, నిన్ను నాటు తేల్చడానికి వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ప్రతి కష్టాన్ని తట్టుకో. చిన్న గింజ మట్టిలో చీల్చుకొని చెట్టుగా ఎదిగినప్పుడు లేని అడ్డంకులు నీకెందుకు చెప్పు. నీ ఆలోచనలు గొప్పగా ఉంటే ఎదుగుదల కూడా నీకు అంత గొప్పగా ఉంటుంది అని తెలుసుకో మిత్రమా. అందుకే ఆకాశం వైపు చూస్తూ కూర్చోకు. అక్కడికి చేరుకోవడానికి నిచ్చెన వేయడానికి ఇప్పుడే మొదలుపెట్టు. ఈరోజే. డబ్బు ఉంటే కుక్కను కూడా సార్ అని పిలిచే లోకం ఇది. కానీ నీ దగ్గర అధికారం ఉంటే నీ వెనుక వేల మంది కుక్కల్లా తిరుగుతారని గుర్తుంచుకో. అదే అధికారం పోయిన మరుక్షణం నిన్ను పలకరించడానికి కూడా అసహించుకుంటారు. ఇది అక్షరాల నిజం. ఇక్కడ మనిషి విలువ లేదు. మనిషి కూర్చున్న కుర్చీకి మాత్రమే విలువ. మనిషి దగ్గర ఉన్న డబ్బుకు మాత్రమే విలువ. కాలం ఇక్కడ ఎవ్వరిని కోసం ఆగదు. అలా అని ఒకరిని కూడా విడిచిపెట్టదు. అందరికీ సమానమే. ఈరోజు నీ చేతిలో ఉన్న సమయం రేపు ఒక జ్ఞాపకం మాత్రమే అని తెలుసుకో. నీ కాలాన్ని ఇతరుల జీవితాన్ని విమర్శించడానికి వృధా చేయకు. నీకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవడానికి ప్రయత్నించు. ఈ ప్రపంచం నిన్ను తక్కువ చేసి మాట్లాడినా నీ మీద నీకున్న నమ్మకాన్ని మాత్రం కోల్పోకు. నిశ్శబ్దంగా నీ పని చేసుకుంటూ వెళ్ళు. నీ గెలుపు చేసే శబ్దం ఈ ప్రపంచానికి వినిపించాలి. అబద్ధం ఆర్పాటంగా ఊరేగింపుగా వెళ్తుంటే నిజం ఒంటరిగా ఒక మూలన కూర్చొని ఏడుస్తున్న కాలం ఇది. ఎదురుగా వస్తే అన్నదమ్ములు అని కౌగిలించుకుంటారు, కానీ ఒకరు వెనక ఒకరు గోతులు తవ్వడానికి సిద్ధంగా ఉంటారు. మనుషులు మారలేదు, కేవలం ముసుగులు మాత్రమే మారుతున్నాయి. జాగ్రత్త మిత్రమా, జాగ్రత్తగా ఉండు. ఈ సమాజంలో మగవాడు ప్రశాంతంగా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఈ విషయాలన్నీ ఎవరికీ చెప్పకూడదు. ఒకటి, ఖాళీగా ఉన్నానని ఎవ్వరికీ చెప్పకూడదు. ఎందుకంటే పురుషుడు తాను ఖాళీగా ఉన్నాను అని ఎవ్వరికీ చెప్పకూడదు. పురుషుడికి ఏ పని లేకపోయినా ఇంటి వద్ద మాత్రమే అస్సలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే భార్య ముందు, బంధువుల ముందు చులకనైపోతాడు. ఏ పని లేకపోయినా బయటికి వెళ్ళి రావడమే ఎంతో మంచిది. పురుషుడు ఎప్పుడు కూడా ఒక రహస్యాలను కట్టుకున్న భార్యకును కానీ, బంధువులకు కానీ, రహస్యాలు స్నేహితులకు కానీ ఎప్పటికీ తెలియకూడదు. ఒకవేళ పొరపాటును చెబితే ఆ రహస్యం వారి నుండి చేరే దగ్గరికి వెళ్ళడానికి ఎక్కువ సమయమేం పట్టదు, అందరికీ అల్లుకుంటుంది. అలాగే తమ ఆరోగ్య సమస్యల గురించి పురుషుడు బయట వాళ్లకు ఎవరికి కూడా చెప్పకూడదు. ఇలా చెప్పడం వల్ల మీ దగ్గర డబ్బు ఉంటే మీరు ఎప్పుడు చనిపోతారా అని ఎదురు చూస్తుంటారు. అలానే మీ దగ్గర సరైన సమయం తీర్చకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. అమ్మని భార్య ముందు చులకన చేయకూడదు, అలానే భార్యని అమ్మ ముందు చులకన చేయకూడదు. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తే నీకు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి. లేదంటే నలుగురు నీ గౌరవాన్ని తగ్గించి మాట్లాడతారు మిత్రమా. గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న మనుషులు ఎలా ఉన్నారు అంటే బయట సమాజంలో నీతులు వల్లిస్తూ లోపల కుళ్ళిన ఆలోచనతో బతుకుతూ ఉన్నారు. కానీ ఆ అబద్ధాల కోట ఎంతో కాలం నిలబడదు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, నువ్వు కప్పేసుకున్న ఈ మర్యాద ముసుగు ఒక్కసారి తొలగింది అంటే నీ సొంత నీడ కూడా నిన్ను చూసి అసహించుకుంటుంది. గుర్తుపెట్టుకో, గౌరవం అనేది కొనుక్కుంటే వచ్చేది కాదు, నీ నైతికతతో సంపాదించుకోవాల్సింది. మనిషి చనిపోతే ఏడ్చేవాడు లేడు, అలాగే జేబులో ఉన్న రూపాయి కనపడకపోతే గగ్గోలు పెట్టే లోకంలో ఇప్పుడు నువ్వు బ్రతుకుతూ ఉన్నావని తెలుసుకో. జేబులో నోట్ల కట్టలు ఉంటేనే నీ మాటకి విలువ, లేదంటే నువ్వు చెప్పే కోటి సత్యాలు కూడా అడవిలో చేసిన రోదనలే అవుతాయి. ఇక్కడ బంధాలన్నీ కూడా కాగిత పడవల్లాంటివి. స్వార్థమనే అలరాగానే అమాంతం మునిగిపోతాయి. మనుషుల్ని నమ్మడం కంటే
వీధి కుక్కలకి అన్నం పెట్టడం లేదు. ఎందుకంటే కనీసం అది వెన్నుపోటైనా పొడవదు కదా. బిచ్చగాడు అడిగితే పైసా విదల్చని ఈ లోకం కోటీశ్వరుడు కనిపిస్తే కాలు కడిగైనా సరే పోటీ పడుతుంది. ఇక్కడ నీ గుణం చూసి ఎవ్వడూ రాడు. జేబులో ఉన్న కరెన్సీ నోట్ల కట్టలను చూసే వస్తాడు. ఆ వాసనకే వస్తారు, నీ వెనకబడతారు. నీ దగ్గర అధికారం ఉన్నప్పుడు స్వామి అన్నా అన్న నోళ్ళే నువ్వు రోడ్డున పడినప్పుడు వెధవా అని ఉమ్మేస్తారు. అందుకే మనుషుల్ని నమ్మడం మానేయి. కేవలం నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో చాలు. ఎందుకంటే ఇక్కడ బంధాలన్నీ కేవలం బ్యాంకు బ్యాలెన్స్ మీదే నిలబడి ఉన్నాయి కాబట్టి. నీ నమ్మకాన్ని చంపి నీ నవ్వుని దోచుకున్న వాడికి ఎప్పుడు కూడా నీ జీవితంలో బాధను నింపిన వాడికి క్షమిస్తున్నావా? అయితే నీకు నువ్వు ఆత్మహత్య చేసుకున్నట్లే. అలాగే లెక్క. వెన్నుపోటు పొడిచిన వాడితో రెండో అవకాశం ఇవ్వడం అంటే వాడికి నిన్ను చంపే ఛాన్స్ నువ్వు మళ్ళీ ఇచ్చినట్టే లెక్క. నమ్మక ద్రోహం చేసిన వాడికి స్థానం శ్మశానంలో ఉండాలి కానీ గుండెలో ఉండకూడదు. వాడు ఏడుస్తూ వచ్చినా వాళ్ళని నువ్వు నమ్మకూడదు. ఎందుకంటే ముసల కన్యలకు రంగులు అనేది ఉండదు కదా. మోసగాడి మాటలకు అంతు అనేది కూడా ఉండదు. నిన్ను నమ్మి చెయ్యి చాపితే ఆ చేతినే నరికే రకం ఈ మనుషులు. కొంతమంది వీళ్ళను క్షమించడం అంటే విషసర్పాలకు పాలు పోసి పెంచడమే లెక్క. నిన్ను వణుపొడి పొడిచేవాడి నీ పక్కనే ఉంటాడు, నీ నవ్వులో నవ్వుతాడు, కానీ లోపల నిన్ను పాతాళానికి తొక్కాలని ఎదురు చూస్తాడు, ప్రయత్నిస్తాడు. ఇలాంటి నమ్మక ద్రోహులకు సమాధానం మాటలతో చెప్పకు. నీ గెలుపుతో వాడి గుండెలు ఆగిపోయేలా సమాధి కట్టు. ద్రోహం చేసిన ఎవరైనా సరే కాలం వాడికి కర్మను రుచి చూపించకుండా వదలదు కదా. కాస్త మౌనంగా ఉండు చాలు. జీవితం నిన్ను ఏడిపించిన వాళ్ళని తప్పకుండా ఏడిపించే తీరుతుంది. అర్థమైంది కదా. ఇక ఈ యొక్క వీడియో మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.